వంకలన్నీ కొట్టుకొని వస్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే ఆ వంక దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. బీరవాళ్ళు వస్తుంటే బీరవాళ్ళు తీసుకుంటున్నారు, సూట్ కేసులు వస్తుంటే సూట్ కేసు తీసుకుంటున్నారు. ఏం కొట్టుకొని వచ్చినా కూడా వాళ్ళకు ప్రయోజనకరమైనవి అన్నీ కూడా లాక్కొని తీసుకొని వస్తున్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అంటే మీకు పాపం అంటే ఎలాగుంటుందో మీకు చెప్తున్నానండి. పాపం అంటే ఎలాగుంటుందో మీకు చెప్తున్నాను. ఒక యవనస్తుడు ఏం చేశాడంటే చిన్నవన్నీ తీసేసుకున్నాడు. చిన్న వాటి కోసము మనం ఆ నడి సముద్రాలకు వెళ్ళి, ఆ నడి నీళ్ళకి వెళ్ళి ఎందుకు ప్రయాసపడాలి, ఎందుకు కష్టపడాలి? కొడితే కుంభకోణమే కొట్టాలి, పెద్ద వరిని అంట. హల్లెలూయా. కొడితే కుంభకోణం కొట్టాలి, దెబ్బకు సావుకాలం అయిపోవాలి అనుకొని ఒకడు ఏం చేశాడంటే పెద్దదాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చిన్న పోగేసుకున్నాడు అనుకోండి, అది సరిపోవట్లేదు. పెద్దదాని కోసం ఎదురు చూస్తున్నాడు. తిన్నంగా పెద్దగా నడి మధ్యలో వస్తుంది. అమాంతంగా వాడు తీసుకుంటాడేమో వీడు తీసుకుంటాడని చెప్పేసి అమాంతంగా వెళ్ళి దాని మీద పడ్డాడు. ఇంకా ఇంత పెద్దది ఇంక నాకే సొంతం, దీన్ని ఓడదేస్తే, దీన్ని ఓపెన్ చేస్తే అంతా బంగారు ఉంటుందేమో, అంతా డబ్బులు ఉంటుందేమో, ఇంకా నేను ఐశ్వర్యం అయిపోతున్నాను, నేను ఆశ్రయించబడుతున్నానని దాన్ని గట్టిగా కరుచుకున్నాడండి. నీళ్ళ మీద వెళ్ళిపోతున్నాడు. ఇంకా కాస్త బయటకు వద్దామని అనుకుంటే ఎక్కడ నీళ్ళు అవకాశం రావట్లేదు. చివరికి చిన్నగా ఆ నడి ఒడ్డుకు వచ్చి బయటకు వచ్చేద్దామని అనుకునేటప్పటికీ అది విడిచిపెట్టట్లేదు. మొత్తం మీద పట్టుకున్నాడు. ఇంకా దాన్ని తీసుకొని బయటకు వద్దామని అనుకున్నాడు, కానీ రాలేకపోతున్నాడు. ఎందుకనిది? నేను వదులుతున్నా కూడా అది నన్ను వదలట్లేదు, ఏంటిది అని చూస్తే అది ఏంటి? మొసలి. ఈ మొసలి చివరికి ఏం చేసిందంటే, నేను నీకు దొరకడం కాదురా అమ్మా, నేను నీకు దొరకడం కాదు, నువ్వు నాకు దొరికావు, దేవునికే స్తోత్రం అని మీలాగనే చెప్పింది అది మొసలివి. చివరికి ఏం చేసిందంటే, అమ్మా ఏదో పొరపాటు బుద్ధి గడ్డి తిని నేను దీవించబడతానని, నేను అందరికంటే ఎక్కువ సంపాదించుకుంటానని, లేకపోతే నా కళ్ళకు కనిపించినట్టుగా, మనసుకు తోచినట్టుగా, హృదయానికి అనిపించినట్లుగా నేను ప్రవర్తించాను. వాస్తవమే కాదనట్లేదు. అందరికంటే కూడా గొప్పవాడిని అయిపోవాలనే ఆశతో నేను పట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోవాలని కాదమ్మా, దయచేసి నేను విడిచిపెట్టు ప్లీజ్ అని అడుగుతున్నాడు మొసలిని. మొసలి విడిచిపెడుతుందా? లేదు. ఎంత బ్రతిమలాడుకున్నా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, దయచేసి నన్ను విడిచిపెట్టని కాళ్ళు దండాలు పెట్టుకున్నా కూడా అది విడిచిపెట్టలేదు. చివరికి ఏం చేసిందంటే, ఇంకా ఏం చేస్తుందండి, సరేనా ఇంతగా రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి, ఇంతగా బ్రతిమలాడుతాను కాబట్టి నేను విడిచిపెడతాను, వెళ్ళిపో అని అంటుందా మొసలి? అనదు. చివరికి ఏం చేసిందంటే అతన్ని మింగేసింది, చంపేసింది. పాపం కూడా అంతటి ప్రమాదమైనది.